నమస్తే ఆదాబ్. ఈ వీడియోలో వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్ అయిన బుల్ టెంపుల్ అంటే దొడ్డ బసవన్న స్వామి టెంపుల్ని చూసేద్దాం. ఇది బెంగళూరులో ఉందన్నమాట. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ. లాల్ బాల్ మెట్రో నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అన్నమాట. అక్కడ నార్మల్గా ఆటోస్ ఆర్ ఏదో ఒక బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఆర్ ఆటో ఎక్కి మనం ఈ టెంపుల్ని అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పూర్వం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది ఆ బొమ్మలతో చెక్కి ఇక్కడైతే డిస్ప్లే చేశారు మనకి చూడటానికి. ఈ టెంపుల్ అనేది 1537లో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే అప్పట్లో ఫార్మర్స్ వేరుశనగకాయల పంటలు అనేది పండిస్తూ ఉండేవారంట. అప్పుడు ఏంటంటే ఒక ఎద్దు ఆ పంటల్ని నాశనం చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దేవుడికి హారతి ఇస్తున్నారు, ఒకసారి అది చూసేయండి, తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. సో అట్లా ఆ ఎద్దు అనేది ఆ పంటల్ని పాడు చేస్తుంటే ఎవరైతే ఆపలేకపోయారంట. అప్పుడేంటంటే అందరు ఫార్మర్స్ కలిసి బసవన్నని ప్రార్థించారనమాట. మేము మా పొలాల్లో పండే మొదటి పంటని నీకు సమర్పించుకున్న తర్వాతే మేము అనేది బయట అమ్ముకుంటాం అనేసి. అప్పటి నుంచి అయితే అది ఆ ఎద్దు అనేది అలా చేయడం ఆపేసింది. సో అప్పుడు వాళ్ళ పొలాల్లో ఒక చిన్న నందీశ్వరుడు అనేది కనిపించారనమాట. ఆ నందీశ్వరుని ఇక్కడ కొండ మీద వాళ్ళైతే టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే నందీశ్వరుడు పెరుగుతూనే ఉన్నారనమాట. అందుకని చెప్పి ఫార్మర్స్కి భయం వేసేసి ఆ నందీశ్వరుడు నుదిటి మీద ఒక మేక అనేది గుచ్చి పైన అయితే త్రిశూలం పెట్టారనమాట. అప్పటి నుంచి నందీశ్వరుడు పెరగడం అనేది ఆగిపోయిందనమాట. అప్పటి నుంచి ఈ టెంపుల్కి బుల్ టెంపుల్ అంటే దొడ్డ బసవన్న స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. దొడ్డ అంటే పెద్ద అని అర్థం కన్నడలో, అండ్ బసవన్న అంటే ఎద్దు అని అర్థం. సో దొడ్డ బసవన్న స్వామి టెంపుల్గా ఇదైతే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బసవన్న 15 అడుగుల ఎత్తు 20 అడుగుల లోతుతో ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వేరుశనగ పండగ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మోస్ట్లీ నవంబర్-డిసెంబర్ టైంలో వేరుశనగ పండుగ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడి వాళ్ళు. అప్పుడైతే భక్తులు చాలామంది వచ్చి బసవన్నని దర్శించుకుంటూ ఉంటారు. సో ఇది టెంపుల్ హిస్టరీ. ఇదేంటంటే టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేసే స్థలం. ఈ టెంపుల్ని వీకెండ్స్లో టూరిస్టులు అనేది బాగా విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా బాగా ఫేమస్ అయింది. మీరు ఇందాక చూసినట్టయితే బయట ఫారినర్స్ చాలామంది అయితే ఉన్నారు. సో ఇక్కడే పక్కన దొడ్డ గణపతి స్వామి టెంపుల్ కూడా ఉంది. అది మేము నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాము. సో ఇది మనకి టుడే వీడియో బుల్ టెంపుల్ దొడ్డ బసవన్న స్వామి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.